బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం మిథున రాశి వారి జాతకం తెలిసింది. ఈ జాతక విశేషాలు తెలుసుకోవాలంటే ఒంటరిగా కూర్చొని చూడాలి. ఎందుకంటే ఈ విషయం వింటే ఒళ్ళు గగురు పొడిచేంతగా ఉంటుంది. మిథున రాశి వారి గురించి బ్రహ్మంగారు చెప్పిన 9 పచ్చి నిజాలు ఎంతో విశేషమైనవి. మరి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం మిథున రాశి వారికి జాతకం ఎలా ఉంటుందో, వాళ్ళ గురించి ఆ 9 పచ్చి నిజాలు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోల ద్వారా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే ఆ విషయాలన్నీ కూడా మీకు పూర్తిగా అర్థమవుతుంది. బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో అనేక విషయాలు చెప్పారు. ఆ విషయాల్లో కొన్ని మిథున రాశి వారి జీవితానికి పూర్తిగా సరిపోతాయి. మిథున రాశి వారి జీవితం జాతకం గురించి బ్రహ్మంగారు ఏమి చెప్పారు, అసలు మిథున రాశి జాతకం ఎలా ఉంటుంది అనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మిథున రాశి వారిని ఒక వ్యక్తి రహస్యంగా ఇష్టపడుతూ ఉన్నారు. మీ జీవితాన్ని సెటిల్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి వారు ఎవరు అనే పూర్తి వివరాలను కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. మృగశిర 3-4 పాదములు, ఆరుద్ర 1-2-3-4 పాదములు మరియు పునర్వసు 1-2-3 పాదములలో జన్మించిన వారు మిథున రాశి వారికి చెందుతారు. మిథున రాశి యొక్క గ్రహాధిపతి బుధుడు. ఈ రాశివారు ఇతరులు అభిప్రాయానికి తగ్గ ప్రవర్తన కలిగి ఉంటారు. కాలానుగుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు. బాల్యం నుండి కష్టాలు, ఎత్తుపల్లాలు చూస్తారు. జీవిత అనుభవము అనేక రకాల గురించిన అవగాహన చిన్నతనం నుండి అలవడుతుంది. వివాహము, సంతాన ప్రాప్తిలో ఇబ్బందులు లేకుండా గడిచిపోతుంది. రాజకీయ రంగం పట్ల విపరీతమైన ఆసక్తి ఉంటుంది. జీవితంలో జరిగిన నిరాధరణను భవిష్యత్తుకు పునాదులుగా వేసుకుని ముందుకు సాగుతారు. తాను పడిన కష్టాలు ఇతరులు పడకూడదని భావిస్తూ ఉంటారు. చేతికి అందిన ధనమును వినియోగించుకోవడానికి చక్కని మార్గాలను అన్వేషిస్తారు. అన్ని లెక్కలు వ్రాతపూర్వకముగా లేకున్నా చక్కగా గుర్తు ఉంటుంది. వివాదాలకు దూరముగా ఉంటారు, కానీ సమస్యలకు దూరముగా పారిపోరు. మిథున రాశి వారికి చాలా తెలివితేటలు ఉంటాయి. ఇతరుల అవకాశాలను, అవసరాలను తీరుస్తూనే వాటిని తమకు అనుకూలంగా మార్చుకుంటారు. వీరు కొంత వ్యాపార ద్రోణి కలిగి ఉంటారు. ఎవరినీ నొప్పించకుండా తమ పనులు చేసుకుంటూ చాలా తెలివిగా ప్రవర్తిస్తారు. మిథున రాశి వారు చిన్న విషయానికే సంతోషిస్తారు. తమ మాటలతో ఇతరులను సంతోషపరుస్తారు. చక్కని వాగ్ధాటి కలిగి ఉంటారు. ప్రయాణాలను కూడా చాలా ఇష్టపడతారు. ఏ విషయాన్ని అయినా సరే సమయానుకూలంగా మాట్లాడి నిర్ణయాలు తీసుకుంటారు. వీళ్ళల్లో చాలామంది ఉన్నత స్థానాల్లో ఉంటారు. మిథున రాశి వారు వివాదాలకు దూరంగా ఉంటారు, కానీ వారి హక్కులను సాధించుకోవడానికి తప్పక పోరాడుతూ ఉంటారు. తమ వృత్తి వ్యాపారాలను కాపాడుకోవటంలో వీరు చాలా శ్రద్ధ చూపిస్తారు. తమ జీవితంలో 2 రకాల వృత్తి ఉద్యోగాలు చేసే నైపుణ్యం వీరికే సొంతమవుతుంది. వీరి జీవితంలో ప్రారంభంలో నేర్చుకున్న విద్య కంటే మధ్యలోనే నేర్చుకున్న విద్య వీరికి జీవితంలో ఉపయోగపడుతుంది. ఎక్కువగా స్నేహితుల వలన, బంధువుల వలన ఇబ్బందులు పడతారు. ఎప్పుడు చూసినా తన గతం గురించి ఆలోచిస్తూ ఉంటారు. అలా గతాన్ని ఆలోచించుకుంటూ ఉన్నత స్థితికి వస్తారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు చక్కని లలిత కళ నైపుణ్యము ఉంటుంది. సంగీతమునందు మంచి నైపుణ్యం ఉంటుంది. అలాగే పూల మొక్కలు, కూరగాయల మొక్కలు పెంచటంలో ప్రత్యేక కౌశల్యం కూడా ఉంటుంది. ఈ రాశి వారు ధనవంతులుగా ఉంటారు. ధన సంపాదనలోనే తమ జీవితాన్ని గడుపుతారు. మిథున రాశికి చెందిన వారు ఉన్నత స్థాయి ఉద్యోగాలను చేస్తారు. ముఖ్యంగా వారికి ఇష్టమైన రంగాలనే ఇందుకు ఎంచుకుంటారు. ఈ రాశికి చెందిన వారు వ్యాపార వ్యవహారాలలో చురుకుగా ఉంటారు. అభివృద్ధిని సాధిస్తారు. సిమెంట్, భవన నిర్మాణ రంగాలు వీరికి కలిసి వస్తాయి. మిథున రాశికి చెందిన వారు ఆనందకరమైన వైవాహిక జీవితాన్ని గడుపుతారు. వీరిని భాగస్వాములు తమకు అనుగుణంగా మార్చుకోవచ్చు. అదేవిధంగా తమ భాగస్వామి చెప్పిన మాటకు విలువనివ్వటమే దీనికి కారణం. వీరిద్దరి నుంచి ఏదైనా సాధించుకోవటం చాలా తేలికైన పని. ఉన్నత విద్యా అభ్యాసం కోసం విదేశాలకు వెళ్లేందుకు చేసే ప్రయత్నాలు సఫలమవుతాయి.
ఏది ఏమైనప్పటికీ వీరికి విద్యపై ఎనలేని మమకారం. వీరు ఇతరులకు కూడా తమ కుటుంబ సభ్యుల లెక్కల్లో చూసుకుంటూ ఉంటారు. ఇది కుటుంబ సభ్యుల కోపానికి దారితీస్తుంది. అయినా వారు ఈ విషయాన్ని పట్టించుకోరు. కుటుంబ సభ్యులకు ఎలాగైతే చేదోడు వాదోడుగా ఉంటారో అదేవిధంగా ఇతరుల పట్ల వ్యవహరిస్తారు. ఇది కుటుంబానికి నచ్చదు. మిథున రాశి వారు అప్పుడప్పుడు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటూనే ఉంటారు. ముఖ్యంగా వ్యాయామం చేయలేని వారు కావటంతో వీరికి అనారోగ్య సమస్యలు తేలిగ్గా వస్తాయి. జ్వరం దగ్గర నుంచి మొదలై పెద్ద పెద్ద సమస్యలుగా మారుతాయి. మిథున రాశి వారు అనవసర విషయాల గురించి ఎక్కువగా ఆలోచించుట వలన మానసిక వ్యధ, నిద్ర పట్టకపోవటం లాంటి సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. మిథున రాశి వారు ఇతరులను నమ్మి ఏ పనిని అప్పగించరు. అందువలన ఈ రాశి వారు వేరే ఒక వారి దృష్టిలో దుర్మార్గులుగా కనిపిస్తూ ఉంటారు. మిథున రాశి వారు తమ మనసులో ఉన్నది ఇతరులు కనిపెట్టనీయకుండా జాగ్రత్త పడతారు. ఇతరులకు వీరి గుట్టు తెలియకుండా దాచి ఇతరుల గుట్టు సులభంగా గ్రహించి సద్వినియోగం చేసుకుంటూ ఉంటారు. అయితే ఇతరులను నమ్మించి మంచి మార్గంలో శిక్షణ ఇస్తారు. కానీ వీరు మాత్రం చిరకాలం ఎవరిని నమ్మరు. ఇక వ్యాపార విషయానికి వస్తే వృత్తి మార్పుడులు చేసి రకరకాల వ్యాపారాలు చేసి వీరు మంచి లాభాలు గడిస్తారు. మిథున రాశి వారు న్యాయవాద వృత్తి, వార్తా ప్రసార వృత్తిలో బాగా రాణిస్తారు. మిథున రాశి వారికి స్త్రీ పురుష సంబంధం వ్యామోహము తక్కువ. ప్రేమ ఒకరితోనూ, వివాహము మరియొకతోనూ వీరి జీవితంలో జరగవచ్చును. అయినప్పటికీ ఇటువంటి విషయాలు ఎవ్వరికీ తెలియకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తారు. అయితే వీరికి వివాహంతో పాటు ఐశ్వర్యం కూడా కలుగుతుంది. వీరు తమ జీవిత భాగస్వామిని ఎప్పుడూ విమర్శిస్తూ ఉంటారు. మిథున రాశి వారు ఎదుటివారిని బట్టి స్వభావమును మార్చుకొనుట వెన్నతో పెట్టిన విద్య. ఇతరులను అర్థం చేసుకున్నటలో, మంచి చెడులను విమర్శించుటలో వీరికి వీరే సాటి. వివిధ రకాల సమస్యలు, కష్టాల నుండి బయటపడడానికి, అనేక రంగాలలో మంచి శుభ ఫలితాలను సాధించడానికి మరియు జాతకరీత్యా కలిగే దుష్భావాలు తొలగిపోవడానికి మిథున రాశి వారు కింది జ్యోతిష్య పరిహారాలను పాటించాలని పండితులు చెప్తూ ఉన్నారు. మిథున రాశి వారు సప్తముఖి రుద్రాక్ష ధరించాలి. మిథున రాశి మృగశిర నక్షత్రంలో జన్మించిన వారు త్రిముఖి రుద్రాక్షను ధరించాలి. ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన వారు అష్టముఖి రుద్రాక్షను ధరించాలి. పునర్వసు నక్షత్రంలో జన్మించిన వారు పంచముఖి రుద్రాక్షను ధరించుట వలన శుభ ఫలితాలను పొందుతారు. మిథున రాశి వారిపై బుధగ్రహ ప్రభావం ఉంటుంది కనుక వీరికి కలిసి వచ్చే రోజు బుధవారం అవుతుంది. అదేవిధంగా వీరికి సోమవారం కూడా కలిసి వచ్చే రోజులుగానే చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 3 మరియు 7. వీలైనప్పుడల్లా శనిదేవుణ్ణి ఆరాధించండి. వ్యాపారంలో విజయం కోసం వ్యాపార స్థలం యొక్క దక్షిణ దిశలో ఎరుపు రంగు జాడీని ఉంచండి. ఉద్యోగస్తులు పనులలో అనుకూలత కోసం ఒక పసుపు కొమ్మును పసుపు రంగు వస్త్రంలో చుట్టి ఆఫీస్ బ్యాగ్లో పెట్టుకోండి. అనుకూలమైన దాంపత్య జీవితం కొరకు మీ పడక గదిని ఎరుపు మరియు పసుపు రంగులతో అలంకరించండి. ఆటంకాలు తొలగిపోవాలంటే నిత్యం వినాయకుడిని పూజించండి. వినాయకుని మంత్రాలు, స్తోత్రాలు పఠించండి. అనేక విషయాల్లో అనుకూలత కొరకు మిథున రాశి వారు గోవులను పూజించి సేవించాలి. మీ ఇంట్లో ఎప్పుడు మనీ ప్లాంట్ ఉంచవద్దు. మనీ ప్లాంట్ కూడా మీకు దురదృష్టాన్ని తెస్తాయి. మిథున రాశిలో జన్మించిన వ్యక్తులు వారి కష్టాలు తొలగించుకుని అనేక రంగాలలో మంచి ఫలితాలు సాధించడానికి మిథున రాశికి అధిపతి అయిన బుధగ్రహానికి బుధవారాలలో పెసలు, పచ్చని రంగు వస్త్రాలు సమర్పించాలి. ఇలా చేస్తే బుధ అనుగ్రహం కలుగుతుంది. అయితే ముఖ్యంగా మిథున రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే మిమ్మల్ని ఒక వ్యక్తి రహస్యంగా ఇష్టపడుతూ ఉన్నారు. మీ జీవితాన్ని స్థిరపరచడానికి వారు చాలా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ దాన్ని మీరు గుర్తించలేకపోతూ ఉన్నారు. ఎందుకంటే ఒక వ్యక్తి పైన కొన్ని సందర్భాల్లో మనం ఎందుకు అనుమానం పెంచుకుంటున్నామో మనకే అర్థం కాదు. అంటే వారు బాగుండాలని, అలాగే వారికి ఏమైనా కష్టాలు వచ్చినప్పుడు ఆ కష్టాలు తొలగిపోవాలని భావిస్తూ ఉంటాం. అది ఆకర్షణ అని చెప్పలేము, అది ప్రేమ అని కూడా చెప్పలేము, ఇష్టం అని చెప్పలేము, ఆ వ్యక్తిపై ఆసక్తి అని చెప్పలేము. ఏంటో తెలియదు, కానీ వారిపైన అమితమైన అభిమానాన్ని మనం పెంచుకుంటూ ఉంటాం. అలాగే మీ పైన అభిమానాన్ని పెంచుకున్న వ్యక్తి కూడా ఒకరు ఉన్నారు. మీ యొక్క జీవితంలో మీకు ఎప్పుడూ కూడా మంచి జరగాలని వారు ఆరాటపడుతూ ఉంటారు. అలాగే మీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు తనకు కష్టం వచ్చినట్టుగా
తల్లడిల్లిపోతూ ఉంటారు. అది మీ యొక్క జీవితంలో స్త్రీ కానీ పురుషుడు కానీ, అంటే అది మీ కుటుంబ సభ్యులు అవ్వవచ్చు, లేకపోతే మీ ఇరుగు పొరుగు వ్యక్తులైనా అవ్వవచ్చు. మీరు పనిచేసే చోట ఉండొచ్చు, మీరు వ్యాపారం చేసే చోట అయినా సరే ఉండవచ్చు, మీ సన్నిహితులై ఉండవచ్చు, మీ స్నేహితులై ఉండవచ్చు. కానీ మీ యొక్క బంధువులు కానీ ఇలా ఎవరైనా సరే మీ పైన చాలా అభిమానాన్ని చూపిస్తూ ఉంటారు. కానీ దాన్ని మీరు చాలా తేలికగా తీసుకుంటూ ఉంటారు. అంటే వారు మీ పైన ఎందుకు అంత అభిమానాన్ని చూపిస్తున్నారో మీరు అర్థం చేసుకోలేకపోతూ ఉన్నారు. మీ యొక్క జీవితాన్ని స్థిరపరచడానికి కూడా వారు చాలా చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అంటే మంచి మంచి సలహాలు మీకు ఇస్తూ ఉంటారు. ఈ విధంగా కొన్ని సందర్భాల్లో వారు మీకు సలహాలు ఇవ్వటాన్ని చూసి మీకు విసుగు కూడా వస్తూ ఉంటుంది. అయినప్పటికీ వారు సలహాలు ఇవ్వటం మాత్రం మానుకోరు. అంటే మీకు మంచి జరగాలని, మీకు ఎటువంటి కష్టం రాకూడదని వారు భావిస్తూ ఉంటారు. అది మీ కుటుంబ సభ్యులైనా సరే, లేకపోతే బంధువులు, ఆత్మీయులు, ఇలా ఎవరైనా అయి ఉండవచ్చు. కానీ మీ మంచిని కోరుకునే వ్యక్తి మీ యొక్క జీవితంలో ఒక వ్యక్తి ఉన్నారు. కానీ మీరు మాత్రం వారిని అర్థం చేసుకోలేకపోతూ ఉన్నారు. అంటే వారు ఎందుకు ఈ విధంగా విసిగిస్తున్నారు అనే ఒక ఆలోచనలో మీరు ఉన్నారు తప్ప, వారు ఎందుకు మీ పైన అంతగా అభిమానాన్ని చూపిస్తూ ఉన్నారో మీరు అర్థం చేసుకోవటం లేదు. కాబట్టి మీ యొక్క జీవితంలో అటువంటి వ్యక్తి ఎవరున్నారో అంటే పదే పదే మీకు సలహాలు ఇవ్వటం, అలాగే మీకు కష్టాలు వచ్చినప్పుడు వారు తల్లడిల్లిపోవటం, పదే పదే మీకు ఫోన్లు చేసి విసిగించటం, అలాగే పదే పదే మీకు ఇలా చేయండి అలా చేయండి అని చెప్పటం, ఈ విధంగా చేస్తున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారి వల్ల మీకు మంచి తప్ప చెడు జరిగే అవకాశాలు లేవు. కాబట్టి మీరు వారిని అర్థం చేసుకొని, వారు మీ పైన చూపిస్తున్నటువంటి అభిమానాన్ని అర్థం చేసుకొని వారు ఇచ్చిన సలహాలు పాటించడానికి ముందుకు రండి. అప్పుడు మీ యొక్క జీవితంలో మీరు చాలా శుభ ఫలితాలను ఖచ్చితంగా పొందుతారు. అంటే మనపై అంత అభిమానాన్ని చూపిస్తున్న వ్యక్తిని మనం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా దూరం చేసుకోకూడదు. మనం అభిమానించే వారి కంటే కూడా మనల్ని అభిమానించే వ్యక్తి మన జీవితంలో ఉండటం చాలా అదృష్టం. ఈ విషయాన్ని గమనించి మిథున రాశి వారు వారితో మీ బంధాన్ని విజయవంతంగా ముందుకు తీసుకుని వెళ్ళండి. ఎటువంటి మనస్పర్ధలు అంటే చిన్నవి ఏవైనా వచ్చినా కానీ వారితో బంధాన్ని విచ్ఛిన్నం చేసుకోకుండా జాగ్రత్త పడండి. ఎందుకంటే అటువంటి వ్యక్తుల వల్ల మీకు మేలు తప్ప కీడు జరగదు. కాబట్టి ఈ విషయంలో మిథున రాశి వారు జాగ్రత్తగా ఉండండి. అటువంటి వ్యక్తులతో బంధాన్ని కొనసాగించండి. అలాగే పొరపాటుగా తొందరపాటుతనంతో నిర్ణయాలు తీసుకోకండి. అనుభవజ్ఞుల సలహాలతో ముందుకు వెళ్ళండి. అలాగే మీరు సన్నిహితులుగా ఉన్నటువంటి వ్యక్తుల పట్ల, స్నేహపూర్వకంగా ఉన్న వ్యక్తుల పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలి. అంటే కొన్ని సందర్భాల్లో ఆలోచనలు లేకుండా ఎవరు ఏం చెప్తే అది వింటూ ఉండటం, ఎవరైనా ఏదైనా సలహా ఇస్తే ఆ సలహా మన మంచిగా చెడుగా అని ఆలోచించకుండా ముందుకు వెళ్తూ ఉంటాం. అయితే మీ యొక్క జీవితంలో మీ మంచిని కోరుకునే ఒక వ్యక్తితో పాటు మీ చెడును కోరుకునే వ్యక్తులను కూడా ఉంటారు. ప్రతి మనిషి యొక్క జీవితంలో మంచి చెడుల ఫలితం అనేది ఖచ్చితంగా ఉంటుంది. మన మంచిని కోరుకునే వ్యక్తులు మాత్రమే మన యొక్క జీవితంలో ఉండరు. మన చెడును కోరుకునే వ్యక్తులు కూడా మన జీవితంలో ఉంటారు. కాబట్టి ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. అలాగే మన కీడును కోరుకునే వ్యక్తులను ఎప్పుడూ కూడా స్నేహితులుగా కానీ సన్నిహితులుగా కానీ ఉంచుకోకూడదు. అటువంటి వ్యక్తుల వల్ల జీవితంలో అనేక రకాల సమస్యలు మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే మిథున రాశి వారు నిజాయితీ పరులతో మాత్రమే మీరు సన్నిహిత్యం చేయాలి. అలాగే నిజాయితీ పరులను మాత్రమే మీ యొక్క స్నేహితులుగా ఎంపిక చేసుకోవాలి. మీ కీడును కోరుకునే వ్యక్తులతో, మిమ్మల్ని నిరుత్సాహపరిచే వ్యక్తులతో, మీ పక్కనే ఉంటూ వెన్నుపోటు పొడిచే వ్యక్తులతో మీరు సావాసం చేయకూడదు. అలాంటి వ్యక్తుల వల్ల జీవితంలో అనేక రకాల సమస్యలు మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో మిథున రాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే మిథున రాశి వారికి యవ్వన ప్రాయంలో అదృష్టం కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీరు తరతరాలకు ఆదర్శంగా నిలిచే అవకాశాలు కూడా ఉంటాయి. అంటే జీవితంలో సమస్యలు వచ్చినా కానీ వాటిని అధిగమించి ముందుకు సాగుతూ ఉంటారు. ఏదైనా సమస్య మీ ముందుకు వచ్చినప్పుడు నిరుత్సాహపడకుండా ఆ సమస్యను అధిగమించడానికి, అలాగే ఆ సమస్యను పరిష్కరించుకోవడానికి తగిన మార్గాన్ని అన్వేషించండి. అలాగే మీరు ఎప్పుడైనా సరే నిరాశ చెంది అనవసరమైన ఆలోచనలు చేసి తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే భవిష్యత్తులో చాలా రకాల సమస్యలు మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. మీ వల్ల మీ కుటుంబం కూడా ఎంతో నష్టపోవాల్సిన పరిస్థితులు వస్తాయి.
కాబట్టి ఈ విషయంలో మిథున రాశి వ్యక్తులు తగిన జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే మిథున రాశి వారు కుటుంబ సభ్యులతో కూడా సత్సంబంధాలు కలిగి ఉండాలి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో కుటుంబ సభ్యుల కంటే కూడా బయట వ్యక్తులను అమితంగా అభిమానిస్తూ ఉంటారు. ఈ విధంగా చేయటం ద్వారా కూడా మీరు అనేక రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యులతో కూడా గొడవలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే వైవాహిక జీవితంలో మీకు భార్యాభర్తల మధ్య కూడా కొన్ని తగాదాలు వచ్చే పరిస్థితులు ఈ మిథున రాశి వారికి ఉంటాయి. అయితే గొడవ తీవ్రత పెరిగితే మీ యొక్క బంధాలు విచ్ఛిన్నమయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. దాన్ని తగ్గించుకోవటం, బంధాలను నిలబెట్టుకోవటం అనేది చాలా ముఖ్యం. అంటే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా, ఆవేశపూరితంగా మాట్లాడకుండా, మీ యొక్క జీవిత భాగస్వామి మనసు ఒప్పించకుండా జాగ్రత్త పడండి. ఒకవేళ మీది రైట్ తనదే రాంగ్ అనే భావన మీకు ఉన్నట్లయితే కనుక తనను మెల్లగా కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేయండి. అంతేగాని గట్టిగా అరుస్తూ వాదిస్తూ వెళ్ళినట్లయితే సమస్య తీవ్రత పెరుగుతుంది, బంధాలు విచ్ఛిన్నమవుతాయి. ఈ విషయాన్ని ప్రతి ఒక్క వ్యక్తి, అంటే అది స్త్రీలు కానీ పురుషులు కానీ గమనించాల్సి ఉంటుంది. బంధాలను కాపాడుకోవటం కోసం కొన్ని సందర్భాల్లో రాజీ పడటంలో ఎటువంటి తప్పు లేదు. కాబట్టి ఈ విషయంలో మిథున రాశి వారి వైవాహిక జీవిత విషయంలో, అంటే భార్యాభర్తలకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మిథున రాశి వారు ఆర్థిక పురోగతి కోసం శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధించండి. అలాగే కనకధార స్తోత్ర పారాయణం చేయండి. దత్తాత్రేయుని ఆరాధించండి. అలాగే శుభతిథి ఉన్న మంగళవారం రోజు హనుమంతుడికి వస్త్రాన్ని సమర్పించండి. హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుతారు. ఇక చివరిగా జూలై నెలలో మిథున రాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాము.